న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దేవినేని అవినాష్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ కావాలనుకుని దొంగలుగా అవతారం ఎత్తిన వ్యక్తులు. దొంగలించిన వాహనాలతో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టి పోలీసులకు చిక్కిన చోరులు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకున్న సీఎం జగన్ బస్ యాత్ర. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపులంకలో సీఎం లంచ్ బ్రేక్. గంగవరం పోర్టులో ఉద్రిక్తంగా మారిన నిర్వాసిత కార్మికుల ఆందోళన. 8 నెలలుగా తమ డిమాండ్లను యాజమాన్యం నెరవేర్చలేదని గేట్లకు తాళాలు. శ్రీరామనవమి సందర్భంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల మహాలక్ష్మి నగర్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కొడకండ్ల శ్రీరామ శర్మ విచ్చేసి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో వేల మంది భక్తులు స్వామివారి కళ్యాణంను తిలకించారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహోత్సవంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. नमस्कयामि भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं तत्तेन प्रयुञ्जामि अमृतमस्तु अमृतोपस्तर्मसे प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा. భగవద్బంధువులందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ వసంత నవరాత్రులలో చైత్రమాసము శుక్లపక్షము నుంచి ఆరంభమయ్యి నవమి రోజు ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణము యావత్ భారతదేశంలో గొప్పగా జరుపుకుంటారు హిందువులంతా. మరి ఈ సంవత్సరం కూడా భాగ్యనగరంలో శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులందరూ కలిసి నూతనంగా ఆ రామచంద్రుడి ఆలయం నిర్మిస్తున్నారు. అదే ప్రాంగణంలో కాలనీ వాసులందరూ ఆడపడుచులు, భగవద్బంధువులు, పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక వసుదైక కుటుంబంగా ఏర్పడి మరి భారతదేశమంతా సస్యశ్యామలంగా ఆనందంగా సుందరంగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా రావాలి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలి, రామరాజ్యం తిరిగి రావాలని మరి భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మహాలక్ష్మి నగర్ వాసులందరూ కూడా ఈ గొప్ప కళ్యాణం చేసి ఈ ఫలితం అందరికి ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పము చాలా ఆనందం లభిస్తుంది. ఈ కళ్యాణం ఈరోజు ఈ మహాలక్ష్మి నగర్ వాసులే కాకుండా భారతదేశంలో ప్రతి వాడన కూడా ఈ కళ్యాణం చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణం తిలకించడం వల్ల మనం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి. అందరికీ శుభప్రదం, మంగళప్రదం. నమస్కారం. ఈరోజు మన కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరాముని వారి కళ్యాణం జరుపుకుంటున్నాము. మన కాలనీ వాసులందరూ, కాలనీ అసోసియేషన్, మన కాలనీ యొక్క ఆలయ కమిటీ వారు, ఈ కాలనీ పెద్దలు, ఈ కాలనీ ఆడపడుచులు వీరందరి సహకారంతో మన సీతారామాంజనేయ మన యొక్క గుడి నిర్మాణంలో వీళ్ళందరూ పాల్పంచుకొని ఈ గుడిని ఇంతవరకు తీసుకురావడానికి నాకు సహకరించినటువంటి మన కాలనీ పెద్దలు, తోటి పెద్దలు, మన పక్క కాలనీ నుంచి కూడా చాలా మంది నాకు సహకారం చేశారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని ఇంతవరకు నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో కళ్యాణం జరుపుకుంటున్నాము. మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగనే మా తోటి చిన్న పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషం. అలాగనే మన శ్రీ కొడకండ్ల శ్రీరామ శర్మ గారు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. వారి చేతి అస్తవాది బలమయ్యో మాకు తెలియదు, చాలా సూపర్ గా జరుగుతుంది. ఆయన గారి ఆధ్వర్యంలో మనకి 100% ఈ ఆలయాన్ని నిర్మాణానికి జరుగుతుంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ తో కూడా కలిసి పనిచేశారన్నారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం నెహ్రూదన్నారు. నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగలించి అదే వాహనాలతో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడంతో పోలీసులకు చిక్కారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం కోసం ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలియజేశారు. చంద్రాయనగుట్టకు చెందిన ఇబ్రహీంతో పాటు మరో మైనర్ బాలుని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కేసెస్ మనము వెంటనే కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇంటి ముందు బండి పెడితే 2 వీలర్ పెడితే నెక్స్ట్ రోజుకు చూసిన వరకు దొంగతనం అయిందని దాని ప్రకారం మన టీమ్ ఏసీపీ బేగంపేట తర్వాత ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక అక్యూజ్డ్ అతని పేరు వచ్చి షేక్ ఇబ్రాహిం అని, అతను చంద్రాయనగుట్ట పిఎస్ లిమిట్స్ అన్ని చేసిన తర్వాత సీసీటీవీ కెమెరా ద్వారా మనము అతను పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చిన తర్వాత అతను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఇంకా వేరే అఫెన్సెస్ కూడా చేసినాడని తెలిసింది. దాని భాగంగా మనము ఇంకొక జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అతను 17 ఇయర్స్ అబ్బాయితో పాటు కలిసి చేసినట్టు మనకు తెలిసింది. అతను మన లోకల్ బేగంపేట వాడే అని తెలిసింది. ఇద్దరు కూడా ఏం చేస్తారంటే బండి దొంగతనం చేసేసి నెక్స్ట్ అది తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడానికి, స్టంట్స్ చేసి రీల్స్ పెట్టడానికి అది వాడుకుంటున్నారు. తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీంట్లో భాగంగా ఒక 9 వెహికల్స్ మొత్తానికి డిస్మాంటిల్ చేయడం జరిగింది. అది అన్ని కూడా అమ్మేశారని తెలిసింది. మిగిలిన వెహికల్ అన్ని కూడా మనము సీఎం జగన్ బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టనున్నది. తూర్పుగోదావరి జిల్లా తణుకు వద్ద బస చేసిన సీఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర తణుకు, సిద్ధాంతం, గోపాలపురం, వనిష్ట గోదావరి బ్రిడ్జి మీదుగా కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తపేట నియోజకవర్గంలో రోడ్ షో చేసుకుని అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపులంకలో సీఎం లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.
జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణం అంబేద్కర్ స్టేడియంలో మేడ్పల్లి ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆల్ రౌండర్ గంగాధర్ పీడి ఆర్గనైజర్ మొహమ్మద్ అఖిల్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరగనున్నది. ఈ మ్యాచ్ లో 11 జట్లు పాల్గొంటాయి. విజేతలకు మొదటి బహుమతిగా 70,000 రూపాయలు, రెండవ బహుమతిగా 40,000 రూపాయలు ప్రకటించారు. టాస్ గెలిచిన భారతీయ విద్యానికేతన్ జట్టు బ్యాటింగ్, రాఘోపేట ఎస్ఆర్ఆర్ రైజర్స్ బౌలింగ్ చేయగా మొదటి మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వార్డ్ కౌన్సిలర్ యనగందుల శ్రీనివాస్ ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫీల్డింగ్ బాయ్ అది సతీష్ గారు అన్నాడు కదా వెల్లుల్లి అండి రాయకల్లుడు అక్కడ బాగా ఆడండి సార్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడాలా. తర్వాత అక్కడి క్యాప్టెన్ ఇట్రమ్మను క్యాప్టెన్ అమ్ము ఇట్లా ఆల్ ది బెస్ట్, ఛాంపియన్షిప్ కొట్టాలా. ఎంపైర్స్ రైట్, ఆల్ ది బెస్ట్, థాంక్యూ. సేలింగంపల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు పోలీసులు సర్ది చెప్పిని పంపించారు.
तुम उठो बाहर गाड़ी खड़ी है, चलो चलो थोड़ी देर मेरी बात वहाँ खड़े ना, पानी रखा हुआ हम खड़े हैं। हाँ एम्बुलेंस आ रहा है। अरे तुमको कोई प्रॉब्लम सुना नहीं शौक में है भाई लौंडा बहुत मारे हैं, सब पकड़ के 3-4 लोग मारे हैं इसको। सुना नहीं है। Recently, Siddhartha has been killed in Kerala, and this is what going to happen in Kerala. We stopped it. This is the real face of the communists. भाई लड़का तो लड़का, लड़की भी इन लोगों की चाकू चला रही है, लड़की भी भीड़ में चाकू चला रही है। Their main intention is to defame ABVP. That's it. They are not digested just because today we have done Sita Rama Kalyanam. Their stomach was busted by seeing that event. Today they want to just spoil our environment. SFI Murdabad! 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 SFI Murdabad! 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 गुंडा राज नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। नक्सल राज नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। गुंडा राज नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। आतंकवादी नहीं चलेगा। విశాఖ జిల్లా గాజువాక అదని గంగవరం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మికులు 2 గేట్లకు తాళాలు వేసి వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున సమక్షంలో 8 నెలల క్రితం తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఆందోళన చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 30,000 రూపాయల జీతం రావడం లేదని, విశాఖ పోర్టులో పనిచేస్తున్న వారికి 17,000 బేసిక్ పే ఇస్తున్నారని అన్నారు. తమ జీవనోపాధిని పోగొట్టుకుని పోర్టు కోసం భూములు ఇచ్చామని, యాజమాన్యానికి భారీ లాభాలు వస్తున్నా వేతనాలు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. సార్ రాత్రి చేతులు ఎత్తిస్తారు ఏమైపోయింది? ఎందుకు ఒంటి గంటకు వచ్చింది సార్, 1 గంటకు వస్తే ఇక్కడ వచ్చింది లెటర్ పంపించి వీళ్ళకి ఏమైపోయింది? లోపల లేట్ అయిపోయింది. వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సలార్ జంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్ లో కమిషనర్ రొనాల్డ్ రోజ్ తో పాటు జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ఈరోజు జిహెచ్ఎంసీ తరపు నుంచి ఈ హెరిటేజ్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి థీమ్గా మన 1908 మూసీ ఫ్లడ్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఫర్దర్ డెవలప్మెంట్ అనే దాని మీద పెట్టుకుని, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దారుల్ షిఫా స్టార్ట్ చేస్తూ దారుల్ షిఫా చూడడం జరిగింది. దెన్ మన ఆసఫ్ ఖానా జయరాజ్
చూడడం జరిగింది, ఓల్డ్ MCH ఆఫీస్ చూడడం జరిగింది. దెన్ ఫ్రమ్ దేర్ మనకు ఈ అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ ఆ డెవాస్టేషన్ 1908లో ఎట్లా జరిగిందని చూడడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియం ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా చూడడం జరిగింది. అలాగే ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఉస్మానియా హాస్పిటల్ వేర్ ఈ టామరిన్ ట్రీ అన్నది విచ్ హెస్ సేవ్డ్ మోర్ దెన్ 150 పీపుల్ డ్యూరింగ్ ద 1908 ఫ్లడ్స్ అది కూడా చూడడం జరిగింది. సో వీ హోప్ దట్ దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్, నాట్ ఓన్లీ మన GHMC స్టాఫ్ మాత్రం కాదు, మన జనరల్ పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాము. హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ హెరిటేజ్. ఇది ఒక బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ సిటీగా ఉండాలంటే డెఫినెట్గా హెరిటేజ్ అనేది బి ఏ మేజర్ పార్ట్. దానికోసం కార్పొరేషన్ అనేది కూడా హెరిటేజ్ని కాపాడుకుని దాన్ని ముందుకు తీసుకురావడానికి కూడా చూస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దేవినేని అవినాష్. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ కావాలనుకుని దొంగలుగా అవతారం ఎత్తిన వ్యక్తులు, దొంగలించిన వాహనాలతో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టి పోలీసులకు చిక్కిన చోరుడు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకున్న సీఎం జగన్ బస్ యాత్ర, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపులంకలో సీఎం లంచ్ బ్రేక్. గంగవరం పోర్టులో ఉద్రిక్తంగా మారిన నిర్వాసిత కార్మికుల ఆందోళన, 8 నెలలుగా తమ డిమాండ్లను యాజమాన్యం నెరవేర్చలేదని గేట్లకు తాళాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.